జై శ్రీరామ్ నినాదంతో మారుమోగుతున్న అయోధ్య వీధుల్లో ఉన్నాం మనం. ఈ అయోధ్య వీధులన్నీ ఇప్పుడు అడుగు అడుగున జై శ్రీరామ్ నామంతోనో జై శ్రీరామ్ రూపంతోనో అలాగే రాముడికి సంబంధించినటువంటి ప్రతి గుర్తుతోనూ ఈ వీధులన్నీ నిండిపోయాయి. అందులో భాగంగా మొత్తం అయోధ్యలో ఉన్నటువంటి వీధులు చూస్తున్నాం మనం. అక్కడ హనుమాన్ గడి, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ 2 కిలోమీటర్ల వ్యవధిలోనే మొత్తం అంతా కూడా రామమయం అయిపోయింది. మొత్తం అయోధ్య అంతా కూడా రామనామ జపంతో మారుమోగుతుంది. రైట్, అయోధ్య వీధుల్లో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ప్రతి నిమిషం ప్రతి అడుగు తీసి అడుగు వేస్తే అక్కడ స్వీట్ షాపులు భారీగా కనిపిస్తాయి. ఇక్కడ స్వీట్ షాపులు కూడా చరిత్ర ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క స్వీట్ షాప్లో రెండే ఐటమ్స్ అమ్ముతారు. ఒకటి మనం బేసన్ లాడుగా చెప్తాం, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి దూద్ పేడ లాగా చెప్తాం. ఈ 2 స్వీట్స్లో కూడా ఎక్కువగా సేల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రసాదం తయారీనే నమ్ముకున్నటువంటి కుటుంబాలు అయోధ్యలో కనిపిస్తాయి. అయోధ్యలో ఈ రకమైనటువంటి స్వీట్స్ నారియల్ లడ్డు అంటే కొబ్బరితో చేసినటువంటి లడ్డు కావచ్చు, ఆ తర్వాత నెక్స్ట్ దూద్ పేడ, దాంతోపాటు కూడా బేసన్ లడ్డు. ఈ 2 ఐటమ్సే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చాలా ఆసక్తికరమైనటువంటి ఒక సమాధానం చెప్పారు. ఎందుకంటే అయోధ్యలో ఉన్నటువంటి హనుమాన్ ఘర్కిలో ఉన్నటువంటి హనుమంతుడికి ఒక ప్రసాదంగా ఇక్కడ బేసన్ లడ్డు తర్వాత దూద్ పేడ ఇస్తారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క లడ్డు వ్యాపారం ఇక్కడ వేల కొద్ది టన్నులు బిజినెస్ జరుగుతుంది. ఇక్కడే కాదు, మొత్తం అయోధ్యలో ఉన్నటువంటి ఏ షాప్కి వెళ్ళినా కానీ ఈ 2 ఐటమ్స్ అధికంగా ఉన్నటువంటి షాపులు అయోధ్య నిండా కొలువై ఉంటాయి. హనుమంతుడికి బేసన్ లడ్డుతో పాటు ఆ తర్వాత దూద్ పేడ కూడా ఇష్టం అని కూడా చెప్తారు. అలాగే వందలాది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలంతా కూడా దీన్ని నమ్ముకున్నారు. जी साहब बताइए, क्यों इतनी लड्डू शॉप्स इधर ही रहते हैं अयोध्या में, क्यों इतना विशेष क्या है ये लड्डू पे? हनुमान जी को अध्यक्ष राजा है इसमें। राम जी के बाद हनुमान जी को गद्दी जो है राम जी ने सौंप दिया, तो हनुमान जी को लड्डू पसंद है शुरू से, तो इस नाते इतनी साफ है कि यहाँ लड्डू ही हनुमान जी को भोग लगता है और कोई मीठा नहीं लगता है। और राम जी को पेड़ा का भोग लगता है राम जन्मभूमि में। 2 मिठाई यहाँ का प्रसिद्ध है। हाँ। तो मिठाई की बनाने के लिए कितनी कारखाना है इधर पूरा? आपका घर का पुराना क्या है साहब? आपका फादर क्या कर रहे हैं? वही लड्डू बेचता है? आपको क्या? ग्रैंड फादर भी लड्डू बेचते थे, फादर भी लड्डू बेचते थे अयोध्या में ही, और हम भी लड्डू बेचते हैं। तो इतना विशेष क्या है? इतना दूसरा बिजनेस की जाने के लिए नहीं, दूसरा बिजनेस इस लाइन में यहाँ हनुमान जी का मंदिर है, तो मंदिर में प्रसाद ही बिकेगा। जो बाहर से आएंगे यहाँ पे जो है ये आपको बाहरी वाले ही आएंगे यहाँ पे प्रसाद चढ़ाने वाले, और लोकल नहीं आएंगे। लोकल के लिए दूसरी मार्केट है। प्रसाद से क्या क्या स्पेशल है सर, इसमें बताओ। जैसे लड्डू स्पेशल है बढ़िया, ये पेड़ा है आपका स्पेशल है, ये थोड़ा मीडियम में है, ये और मीडियम में है। 3 क्वालिटी लड्डू रहता है। ओके, अभी रामलला का प्रतिष्ठापन चल रहा है ना, तो होने के बाद 22 के बाद तो कैसा दिखता है आप अयोध्या का फ्यूचर? तो बढ़िया हो ही रहा है। फ्यूचर तो आने वाले समय अयोध्या बहुत डेवलप करी है, पहले की अपेक्षा बहुत ज्यादा हो गया। अब टूरिस्ट आने लगे ज्यादा, टूरिस्ट आएंगे तो फिर ऑटोमेटिक सेल बढ़ेगा। अभी तक तो सेल हम लोगों का था 200 किलोमीटर मेला में था और त्योहार पे था, जैसे बाकी इसमें डाउन रहा था। टूरिस्ट ज्यादा आ रही, इसलिए उम्मीद किया जा रहा है कि कम से कम बढ़ेगा ज्यादा। कम से कम कितना किलो सेल होता है सर पर डे? कितना किलो बन रहा है? ऐसा यहाँ का प्रसाद हनुमान जी, कोई ये नहीं कह सकता 100 दुकानें होंगी, तो कोई ये नहीं पता कब कितना सेल हो जाए। तो बाहर के ऊपर आप आए, तो सब हम लोग यही काम पे डिपेंड। हाँ, सब इसी है, कभी आप बेच लिए ज्यादा, कभी हम बेच लिए। अब चूंकि यहाँ पे ऐसा प्रसाद कोई से क्या पता है मन में क्या लेंगे। लोकल दुकानदारी पता है कि हमारी इतनी बिकेगी। पूरा अयोध्या स्पेशल यही लड्डू का है। ये हनुमानगढ़ क्षेत्र में ही आपको मिलेगा और कहीं नहीं मिलेगा यहाँ का लड्डू। అయోధ్యలో వచ్చేటువంటి లడ్డు మీద ఖచ్చితంగా తమకు ఎంతో ఇక్కడ కుటుంబ వారసత్వ పరంగా వస్తున్నటువంటి లడ్డుగా వీళ్ళు చెప్తున్నారు. దీన్ని 100 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి షాపుల ఓనర్లు కూడా ఈ యొక్క లడ్డుతోనే తమ లడ్డు మేకింగ్తోనూ లడ్డు యొక్క అమ్మకాలతోనే తమ కుటుంబాలు ఆధారపడ్డాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రామ జన్మభూమికి అయోధ్యకి వస్తే ఖచ్చితంగా ఈ లడ్డు మాత్రం టేస్ట్ చూడాలని చెప్పి స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు దూద్ పేడ కూడా తినాలని కూడా చెప్తున్నారు. దీన్ని ప్రసాదంగా వీళ్ళు భావిస్తారు. ఎవరైనా ఒకవేళ వచ్చినా కానీ వీటిని ఖచ్చితంగా తీసుకోవాలని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయోధ్యలో ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయి. అలాగే రామ్ కథా పార్కు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ గడి కావచ్చు, ప్రతి అడుగు కూడా రామ్ జన్మభూమి, అలాగే సరియు నది సాక్షిగా
అనేకమైనటువంటి చరిత్ర కలిగిన రామజన్మభూమిలో విగ్రహ ప్రతిష్టాపన జనవరి 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో జరుగుతుంది. కెమెరామెన్ విశ్వపాల్తో దినకర్ ఎన్టీవీ, అయోధ్య నుంచి.